ప్రశాంత వాతావరణంలో గణేష్ చవితి, నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కుషాయిగూడ సిఐ భాస్కర్ రెడ్డి కోరారు. గణేష్ మంటప నిర్వాహకులతో ఏస్రానగర్ అణుపురం కమ్యూనిటీ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని నిర్వాహకులు గమనించాలని, నిబంధనలను అతిక్రమించి డీజే ఏర్పాటు చేస్తే చర్యలు తప్పక తీసుకుంటామని అన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా ప్రతి మండపానికి జియో ట్యాగింగ్ అమర్చనున్నట్టు తెలిపారు. మండపాలకు నాణ్యమైన వైరింగ్తో విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే విద్యుద్ఘాతానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఫైర్ సిలిండర్తో పాటు ఇసుక, నీరు తప్పకుండా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. డిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మండపం వద్ద ఏర్పాటు చేసిన లడ్డు, హుండీ దొంగతనం కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ సిఐ రామ్ లక్ష్మణ్ రాజు మాట్లాడుతూ, మండపాల వద్ద పార్కింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మండప నిర్వాహకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఐలు, స్థానిక నాయకులు, మండప నిర్వాహకులు పాల్గొన్నారు. దయచేసి ఆర్గనైజర్స్ అందరికి చెప్పండి, ఇమీడియట్లీ ఇంటిమేషన్ ఏమని చెప్పండి. ఇంటిమేషన్ ఇస్తే మీరు ఏం చేస్తాం, జియో ట్యాగ్ చేసుకుంటాం. ఆ మండపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ జియో ట్యాగ్ చేసుకొని మేము ఎంతమంది సఫిషియెంట్ ఫోర్స్ని అడుగుతాం. దానికి సంబంధించి ఈ 1 or 2 daysలో అందరు ఇంప్లిమెంట్ చేసేటట్టు మీరు చేయండి. ఫస్ట్ అదొకటి ఇంటిమేషన్, పర్మిషన్ కాదు. దీంట్లో ఒకటి కొన్ని మేము అబ్జర్వ్ చేసిందంటే ఈ మధ్యలో బాగా 100 days కాల్సి వస్తున్నాయి. రోడ్డు మధ్యలో పండగలు వేసుకుంటారు, మీరు ఏం చేస్తున్నారు, అది మాకు ఇబ్బంది కలుగుతుంది, తీసేయండి. అది కొద్దిగా లాస్ట్ ఇయర్ ఎట్లా ఉన్నదో అది మెయింటైన్ చేయండి, ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోండి. ఇప్పుడు అది మనము మండపం వేసిన తర్వాత నాకు తీయలేదు, తీసిద్దాం. అందుకే ఇందాక మా పెద్దలు చెప్పినట్టు ఆ రోడ్ అబ్స్ట్రక్షన్ కాకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా పండుగ చేసుకుంటే బెటర్. ఎందుకంటే అంతా మనమే ఆ రోడ్డు కూడా అబ్స్ట్రక్షన్ కాకుండా చూసుకోండి. బాగా ఎందుకంటే లాస్ట్ 3-4 days నుంచి మేము ఫేస్ చేసే ప్రాబ్లం చెప్తున్నాం. అదొక్కటి చూసుకోండి, ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోండి. ఇంకోటి ఈ బ్యారికేడ్స్ కూడా మీరు అరేంజ్ చేయండి. ఇప్పుడు చాలా మంది నాకేమో పెద్దగా ఐడియా లేదు. 10 feet అను ఐడియాస్ ఎంత ఉంటాయి అంటే పెద్దవి అంటే ఇమీడియట్లీ చెక్ చేపిస్తాం. ఎందుకంటే ప్రతి ఈ మండపాలకు నిర్వహణకు ఇవన్నీ కొంచెం అబ్జర్వేషన్ చేసుకోండి. ఇంకోటి పార్కింగ్ ఇష్యూ, ఈ పార్కింగ్ కూడా రోడ్డు మీద అడ్డదిడ్డంగా చేయకుండా సార్ చెప్పినట్టు ప్రాపర్ వేలో చేసుకోండి. ఇంకోటి మీరు వాలంటీర్స్ కొద్దిగా ఆర్గనైజ్ చేసుకోండి. ఎంతసేపు ఉన్నా మనం చెప్పినట్టు మేము పోలీసు వాళ్ళం ఎంతసేపు, మా స్టాఫ్ ఎంత 60 మంది 100 మంది ఉంటాం. విగ్రహాలు మన కూడా పైన ఏది చూసాయి. ఇది కాకుండా నాకు సపరేట్ బందోబస్తు ఉంది కాపురాలు లేవు. సో మీ అందరూ సహకారం కూడా అవుతుంది. పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కడైతే పెట్టినో ఆర్గనైజర్స్, వాలంటీర్స్ కూడా మీ తరఫున మీరు కోఆపరేట్ చేస్తే, ఇప్పుడు అదే యూనిఫామ్గా మనడన్నట్టు యూనిఫామ్గా మేము ఏం చేసినా అది శత్రువులాగా అయిపోతాం. గణేష్ టైంలో ఇప్పుడు మంచిగా మాట్లాడతారు, బాగా ఉంది ఫ్రెండ్లీగా, అక్కడికి వచ్చేసరికి ఉంటుంది అసంతృప్తిగా. సో అదొక్కటి చూసుకోండి. వాలంటీర్స్ ఉంటే మాకు ఇబ్బంది ఏమైందంటే, ఇప్పుడు ఇట్లాంటి పెద్దలు ఉన్నారు అన్న కొంచెం చూసుకో, ముందు పంపించండి, ఆయన పంపించింది వేరు ఉంటుంది, నేను పంపించింది వేరు ఉంటుంది. డీజే ఎట్టి పరిస్థితిగా అలో లేదు, ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి అని. ఒకవేళ ఉందా మీ దృష్టికి వచ్చినా అది డిస్కరేజ్ చేయండి. ఫస్ట్ అన్నెసెసరీ డీజే పెట్టిన తర్వాత దాన్ని తీసేయడము, మళ్ళీ అప్పుడు పెద్ద ఇబ్బంది అవుతుంది. అట్లాంటి 100% డీజే అనేది అలో లేదు. ఇంకోటి డ్రోన్ కూడా ప్రోహిబిట్. డ్రోన్ ఉంటుంది కదా, ఇప్పుడు అంతా హై సెక్యూరిటీ జోన్లో ఉంది, ఎన్ఎఫ్సి ఉంది, ఈసీఐఎల్ ఉంది. దీని పేరు మీద చెప్పేసి డ్రోన్ ఎగరేస్తే అసాంఘిక శక్తులు మనకు ఇబ్బంది అయ్యే ఛాన్స్. డ్రోన్ అయితే ఛాన్స్ లేదు, డీజే కూడా లేదు. అదొకటైతే నా క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాడు. ముఖ్యంగా ఏమిటంటే లడ్డు, తర్వాత ఉండి, ఈ 2 కంప్లైంట్స్ వస్తుంటాయి ఇప్పుడు ఎవ్రీ ఫెస్టివల్ అప్పుడు. ఆ ఉండి తర్వాత లడ్డు, ఈ ప్రొడక్షన్ చేసుకునే బాధ్యత ఎవరైతే మండప నిర్వాహకులు ఉంటారో వాళ్ళదే ఉంటారు. అక్కడ ఒక 5 మంది పడుకోవాలి, ప్రతిరోజు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, చూసుకోవాలి. కానీ అది చూసుకోకుండా అక్కడ ఎవరు లేనప్పుడే ఎవరైనా మెంటల్ వాళ్ళు ఉంటారు, లేకపోతే చిన్న చిన్న క్రైమ్ చేసే వాళ్ళు ఉంటారు, తీసుకపోవచ్చు. ఆ లడ్డుని తినవచ్చు, లేకపోతే ఎనిమల్స్ డిస్ట్రాయ్ చేయొచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సోషల్ మీడియా ఈజీ అయిపోయింది.
2 ఫోటోలు పెట్టాలి, సోషల్ మీడియా వెళ్తారు. ఒకవేళ ప్రపంచానికి ఒక సెకండ్ తెచ్చిపోతుంది, పలానా దగ్గర లడ్డు దొంగతనం అయింది, ఉండి దొంగతనం అయింది, పోలీసులు ఏం పట్టించుకోవట్లేదు. ఇవన్నీ ఇంకా వస్తుంటాయి. అక్కడ మళ్ళీ మన ఉత్సవ సమితి వాళ్ళందరూ వస్తుంటారు. వాళ్ళకి తెలుసు, ఇంటర్నల్గా లోపల వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది, ఎట్లా జరిగింది, ఏం సంగతి అని తెలుసు. కానీ అక్కడున్న ఆ మాబ్ సైకాలజీలో వీళ్ళు కూడా వాళ్ళ తరఫున మాట్లాడి దాన్ని ఇష్యూలు పెద్ద చేయడానికి చేస్తుంటారు. అలాంటి చేయకండి. ఇప్పుడు ఇది ఫైన్స్ అనేవి మాత్రం యాక్చువల్గా ఫైన్లు అనేవి అవేర్నెస్లో వన్ ఆఫ్ ది పార్ట్ సార్. అది అవేర్నెస్లో వన్ ఆఫ్ ది పార్ట్. ముందు చెప్పండి అన్నారు కదా, చెప్తున్నాం, స్కూల్స్లో చెప్తున్నాను నేను. కాలేజీకి వచ్చి అయితే మాత్రం మీటింగ్ పెట్టలేము. ఎందుకంటే ఆ మీటింగ్లో నాకు 5 మంది దొరుకుతారు, 10 మంది దొరుకుతారు. నాకు రైడర్స్ కావాలి. రైడర్స్ అనేది రోడ్ల మీద దొరుకుతూ ఉంటారు. ఆ రోడ్ల మీద ఎక్కడెక్కడ అక్కడ ఆటోల దగ్గర అక్కడ ఆ మీటింగ్ అయితే పెడతాం. మీటింగ్ చెప్తున్నాను వాళ్ళ అవేర్నెస్లో. ఇంకో రెండో పార్ట్ ఏంటంటే కొద్దిగా ఎక్స్టెండ్ పార్ట్ ఈ ఫైన్ రైడ్ అనమాట. ఫైన్లు కూడా మీకు బాగా హెవీగా ఏమి ఉండవు. రాంగ్ రూట్లో వచ్చి రావడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పిన ఉద్దేశంతో తెలియాలని చెప్పిన ఎదురుగా వెళ్ళి పట్టమని చెప్తున్నాను. ఎందుకంటే నీకు వచ్చినట్టు ఫోటో కొడుతున్నట్టు తెలిస్తే రెండోసారి వెళ్ళవని చెప్పిన ఉద్దేశం.